ఏంటంటే డైరెక్ట్‌గా అసలు మనిషిని అనలేక ఎవరో ఒకళ్ళని వీళ్ళకి తెలిసిన పేర్లు, అంతేనా? వీళ్ళు విన్న పేర్లని తిట్టిపోస్తారు. హ్మ్. ప్రాక్టికల్‌గా వీళ్ళు ఏం చేయాలి? హ్మ్. నేను చాలా సార్లు చెప్పా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనైనా, తెలుగుదేశం పార్టీలోనైనా తెలుగుదేశంలో చంద్రబాబు నంబర్ 1, నంబర్ 2 లోకేష్. అవును. మిగతా వాళ్ళు నంబర్ 10 ఉంటారు. హ్మ్. అచ్చెన్నాయుడైనా, హ్మ్. అయ్యన్న పాత్రుడైనా ఎవరైనా. హ్మ్. ఆయన ప్రభుత్వంలో ఉన్నా అంతే ఉంటుంది. అవును. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ సీఎంగా ఉంటే హ్మ్. 1, 2, 3లు ఏముండవు ఇక అక్కడ. అవును. 1 ఆయన. అంతే. 10 ఇంకెవరో తెలీదు ఇక. అంటే నేననేది ఆ తరహా పరిపాలన నడిచింది 5 ఏళ్లలో. అంతే కదా! ఎన్నో సార్లు చెప్పాను నేను ఆ ముక్క. అక్కడ ఇంకెవరు వినరు. ఇంకోటి ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఈయన ఎదురు వేసిన ప్రశ్నకి అవతల ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటదంటే మన స్కూల్లో టీచర్ గారు చెప్తారు. మాట్లాడుతున్నప్పుడు మనం సార్ అది కాదండి ఇది అన్నాం అనుకో అనే ధైర్యం చేసామా? ముందు మన చిన్నప్పుడు ధైర్యమే చేయం గదా ఫస్ట్. అది హ్మ్. హ్మ్. ఏ నాయకుల దగ్గర అంతే ఉంటది. ప్రాంతీయ పార్టీలు అంతే ఉంటది. హ్మ్. ఇప్పుడు జాతీయ పార్టీలో ఫ్రీడమ్ ఉంటది. కానీ రాజకీయాల్లో సలహాలు లేదంటే కొన్ని సమీకరణాలు, సమీక్షలు ఇవన్నీ ఉంటాయి గదా! అది నాయకుడి వ్యక్తిత్వ ఒక తత్వాన్ని బట్టి ఆధారపడి ఒక ఉంటుంది. సీఎం హోదాలో ఉండి అవన్నీ చేశారు గూడా కొన్ని. ఇప్పుడు ఆ వర్క్‌షాప్‌లు ఇవన్నీ పెట్టింది దేనికి? చాలా తేడా ఉంది. వర్క్‌షాప్ మీన్స్ నువ్వు పాఠాలు చెప్పడం. సమావేశం